నమస్తే. బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీస్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక వినూత్నమైనటువంటి నిరసనకు దిగినట్టుగానే మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఒక ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిందట. సో ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఉన్నది. సో ఒక పక్కన రంగారెడ్డి అలాగే వికారాబాద్ ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, సో వాళ్ళు ఎంపీ మాట కూడా వినట్లేదు. అంటే వాళ్ళంతా కూడా గతంలో పాతగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముదిరినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో. సో ముఖ్యంగా కొండా విశ్వేశ్వరరెడ్డిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డికి గెలుపుకి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తులకి పార్టీలో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలి, వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలంటూ ఒక పక్కన కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానానికి చాలా సందర్భాల్లో తెలియజేసిండు. దాంట్లో భాగంగానే బీజేపీ పార్టీలో సంస్థాగత కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ తివారికి సైతం ఆయన గతంలో చెప్పడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ కోసం లాయల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, నన్ను కూడా నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సైతం కూడా ఆ జిల్లాలో కొన్ని పదవులని నామినేటెడ్ పోస్టులు పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలో కూడా వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే చంద్రశేఖర్ తివారి ఉన్నారో ఆయనకు చెప్తే ఈయనేమని చెప్పినట్ట అంటే, లేదు నేను చెప్పడంతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైనటువంటి రామచంద్రరావుకి మీరు ఒకసారి కలవండి, నేను చెప్తా అని చెప్పినట్ట. రామచంద్రరావు దగ్గరికి వచ్చి చెప్తే ఆయన ఇంకోరిని కలవమని, ఆయన దగ్గరికి పోయి కలిస్తే ఇంకోరి దగ్గరికి. సో ఇట్లా ప్రతిసారి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డిని వీళ్ళైతే వాళ్ళు వాళ్ళైతే వాళ్ళు అని చెప్పేసి ఒక కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి చెప్పినటువంటి పని ఎక్కడ కూడా పూర్తి కావట్లేదు. నన్ను ఒక ఫుట్బాల్ ఆడుకునేలాగా ఆడుకుంటా ఉన్నారు రాజకీయ నేతలు, అంటే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటూ ఒక వినూత్నమైనటువంటి రీతిలో నేరుగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం, అది బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం, అలాగే బీజేపీ పార్టీ సంస్థాగత కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ తివారికి నేరుగా పోయి ఫుట్బాల్ని గిఫ్ట్గా ఇచ్చిండట. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చినట్టే అనుకోవచ్చు. మొన్ననేమో నేరుగా గోషమహాల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ నేరుగా ఉత్తరాన్ని, అంటే తన రాజీనామా లేఖని ఆడ పడేసి వచ్చాడు బీజేపీ పార్టీ కార్యాలయం. ఎదురు ఈయన రామచంద్రరావు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి మరుక్షణమే ఇప్పుడు మరోసారి ఒకరేమో ఎంపీ, ఇంకోరేమో గతంలో ఎమ్మెల్యే. సో ఇట్లా బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది? బీజేపీ పార్టీలో తెలవకుంటేనే అంతర్గత కుమ్ములాట పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ చిన్న చిన్న గొడవలైనా కానీ బగ్గున బయటికి వెళ్తూ ఉంటాయి. బీజేపీ పార్టీలో అంతకు మిక్కిలి ఉన్నాయి గొడవలు, రాష్ట్ర అధ్యక్షుని విషయంలో కానీ, పదవుల పంపకాల విషయంలో కానీ, అన్ని రకాలుగా. సో ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తూ ఉంది. దాంట్లో మరి కొంత కీలకంగా పనిచేసేటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తే. సో ఆయన చెప్పినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి గెలుపులో, ఆయన గెలుపులో కృషి చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే అడుగుతా ఉన్నా. నేనేదో వాళ్ళ పార్టీలకు పని చేయకపోయినప్పుడు కూడా నేను ఇస్తానని చెప్పేసి నేను ఎక్కడ కూడా వాళ్ళ కోసం ఫైనల్ చేయట్లేదు. వాళ్ళు గతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి కొంత పదవులు ఇవ్వమని చెప్పేసి అడిగితే కనీసం నన్ను పట్టించుకోవట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన అధిష్టానం ముంగట చాలా సందర్భాల్లో పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అదే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చంద్రశేఖర్ తివారి ఉన్నారో చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చినట్ట. సో ఇది ఇప్పుడు ఒక బీజేపీ పార్టీలో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఒకసారి విషయానికి వస్తే ఫుట్బాల్ ఆడుకుంటుండ్రు చంద్రశేఖర్ తివారికి ఎంపీ కొండా ఫుట్బాల్ గిఫ్ట్, బీజేపీ స్టేట్ ఆఫీసులో వినూత్న నిరసన, నేతల తీరుపై కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల తీరుపై గుస్సా. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ రెండు సంబంధించినటువంటి వికారాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల తీరు కూడా సరిగ్గా లేదు. అధ్యక్షులు ఈ విధంగా ఉన్నది, నన్ను ఎంపీ అయినప్పటికీ కూడా నా మాటను సైతం కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు, వాళ్ళపైన కొంత ఫిర్యాదు చేయడానికో లేకపోతే వాళ్ళని మందలించమని చెప్పేసి అధిష్టానం దగ్గర కూడా వచ్చిన తర్వాత ఈయన దగ్గరికి ఈ తివారి చంద్రశేఖర్ తివారి దగ్గరికి పంపితే వేరేటోళ్ళ దగ్గరికి పంపితే వేరేటోళ్ళ దగ్గరని పంపి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాను వీళ్ళంతా కూడా అని చెప్పేసి ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చేటువంటి తీరుగా ఒక ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా అక్కడ అర్థమవుతా ఉన్నది. బీజేపీ ఆఫీసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారికి చేవెల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్గా పంపి వినూత్న రీతిలో నిరసన తెలిపిండు. పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారంపై కొండా ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంపై చంద్రశేఖర్ తివారిని కలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలవమన్నారన్నారు.
ఆయన కలిస్తే అభయ్ పాటిల్ వద్దకు వెళ్ళమన్నారని చెప్పారు. అభయ్ పాటిల్ వద్దకు వెళ్తే ఆయన ఇంకొక పేరు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల సమన్వయ లోపం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరికైనా కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డికి కానీ, ఇంకో ఆయనకు కానీ ఒకవేళ కనుక వాళ్ళు పని చేస్తే ఓకే, లేకపోతే ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తికి పని చెప్తే ఆడ దగ్గరికి పోయినప్పుడైనా కనీసం పని కావాలి. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఆయన ఒక జిల్లాకే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు, ఒక జిల్లాలో సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు లేకపోతుంటే ఒక మండల పార్టీ అధ్యక్షుడు కాదు కదా. ఆయన క్రియాశీలకమైనటువంటి ఒక వ్యక్తి, ఒక ఎంపీ ఆయన. బీజేపీ పార్టీ 8 మంది గెలిస్తే దాంట్లో ఒక వ్యక్తి. సో అటువంటి ఎంపీకి సైతం కూడా బీజేపీ పార్టీ ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక్కడికంటే అంటే బీజేపీ పార్టీలో ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక ఎంపీకే ఈ విధమైనటువంటి తీరుంటే ఒక విషయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంలో పార్టీ కోసం అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తుల కోసం, పదవుల కోసం కాస్త ఎంపీ కాబట్టి కొంత ఉంటుంది. ఆయన సూచించేటువంటి వ్యక్తులకు కనుక కొంత పదవులు ఇచ్చినట్టయితే రానున్నటువంటి ఎన్నికలలో, రానున్నటువంటి రోజులలో పార్టీ కోసం పనిచేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఆయనే ప్రపోజల్ చేసినటువంటి పనులని పరిగణలోకి తీసుకోపోగా అక్కడికి తిప్పుతున్నారు అన్నటువంటి ఒక ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీని పట్ల బీజేపీ పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కానీ, బీజేపీ పార్టీ లో ఉన్నటువంటి కొత్తగా నియమితులైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రరావు కానీ మరి కొండా విశ్వేశ్వరరెడ్డి పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ సంబంధించినటువంటి తప్పులను ఏమైనా సరి చేసుకుంటారా లేదనేది కూడా చూడాలి. కానీ ఇప్పుడైతే బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి నిరసన ప్రధానంగా చర్చ అయితే బలంగా వినపడతా ఉన్నది. ఆయనతో పాటు ఆయన కేవలం ఇప్పుడు బహిరంగంగా ఫుట్బాల్ ఇచ్చిండు, కానీ చాలామంది బీజేపీలో ఆ విధమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చేసింది వాస్తవం కూడా 100% కరెక్టే చేసింది. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నటువంటి ఆ భావన కూడా కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి అధిష్టానం ఏం చేయబోతుంది అనేది.